రేపు మంగళవారం రోజున రూ. 5 బిల్లతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. అలానే కాకుండా మీ జీవితంలో అప్పనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసేసి చక్కగా ఫలితం పొందండి. ఇది చాలా చిన్న పరిహారం అండి. ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు మంగళవారం పూట ఈ పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే మీకు ఎంత అప్పున్నా సరే, అంటే చిన్న అప్పున్నా సరే, పెద్ద అప్పున్నా సరే, ఏ అప్పున్నా సరేనండి, తీరటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. రూ. 5 బిల్ల చాలా శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది. అలానే కాకుండా డబ్బుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి రూ. 5తో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. రూ. 5 బిల్ల లక్ష్మీదేవి రూపంగా కూడా చెప్పబడుతుంది. 5 అనే సంఖ్య అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారనమాట. అందుకే మీరు ఏంటంటేనండి ఈ చిన్న పరిహారాన్ని విధంగా ఆచరించేసుకొని ఫలితం పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పుల బాధల్ని తీర్చేసుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఒక రూ. 5 బిల్లు ఏంటంటే కనుక మానవుడికి ఉండే అప్పుని తీర్చడానికి చక్కగా పనిచేస్తుందని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. రూ. 5 కదనుకుంటాం, కానీ దీనితో చేసే కొన్ని రకాల పరిహారాలు మనకేంటంటే మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి. మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా అంటే ఈ రూ. 5 బిల్ల పరిహారం అనేది చేస్తుందని చెప్పొచ్చు. మన జీవితంలో అండి మనం సంపాదించింది సరిపోకనో, లేదంటే కనుక మనకు అవసరం ఉండో ఏదో ఒక రకంగా మనం అప్పు చేసుకుంటాం. అప్పులు తీర్చలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అప్పుని తీర్చుకునే మార్గాలను మనం ఎంచుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన అప్పు అనేది తీరదు కదా. తీరనప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, ఆ పరిహారం చేసేసి ఫలితం పొందేవాళ్ళము. అప్పు తీరటం లేదు, ఎంత చేసుకున్నా కానీ అప్పు కూబిలో నుంచి మేము బయటికి రాలేకపోతున్నామని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా మాత్రం ది బెస్ట్గా పనిచేస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారానికి మాత్రం ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. కానీ ఫలితం ఏంటంటే చేయగానే వెంటనే రాదు, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో ఏంటంటే కనుక ధనం మన దగ్గరికి రావటం, అప్పును తీర్చుకోవటం, ఇలాంటివి మనం ఏంటంటే మన కళ్ళతో చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే నమ్మకంతో ప్రయత్నించుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పుల బాధల్ని తీర్చేసుకోండి. అలానే కాకుండా అప్పు అనేది లేకుండా మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళేలాగా చేసుకోండి. చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. ముఖ్యంగా మంగళవారం పూట ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికంటూ నియమాలు ఖచ్చితంగా ఆచరించాలండి. అంటే నాన్ వెజ్ తిని చేయకూడదు. ఇది ఖచ్చితంగా మన పూజ గదిలోనే చేసుకోవాలి. లక్ష్మీదేవి పటం ముందే చేయాలి. అలాంటప్పుడే ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం చేసేటప్పుడు మనము అంటే ఒంటి స్నానమైనా సరే చేసుకోవాలి. వీలుంటే తలస్నానం చేస్తే చాలా మంచిది. దీపం పెట్టుకొని పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితాన్ని చూస్తారు. ఒక రూ. 5 బిల్ల ఏంటంటేనండి చాలా శక్తిని కలిగి ఉంటుంది. 5 అనే సంఖ్య అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అదేనండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి రూ. 5 బిల్లని తీసేసుకుని ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక అలానే కాకుండా మీరేంటంటేనండి పరిహారాలు చేయటమే కాదు, కొన్ని విధి విధానాలను మంగళవారం పూట ఆచరించుకోవాలి. అంటే మంగళవారం అండి మీకు అప్పు ఉందనుకోండి, మీ ఇంట్లో నుంచి కొన్ని వస్తువులకు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏమవుతుందంటే కనుక అప్పు పెరుగుతుంది. కొన్ని పదార్థాలను మనం మంగళవారం రోజు తినకూడదు. అలానే కాకుండా ఇలా మనం ఏంటంటే ఎరుపు రంగులో ఉండే అంటే బట్టల్ని మనం ధరించకూడదు. అలానే కాకుండా లైట్ పింక్ ఉంటాయి కదా, ఆ బట్టల్ని కూడా ఈరోజు మనం ధరించకూడదు. ఇలా ధరిస్తే ఏమవుతుందంటే కనుక అప్పులు పెరుగుతూ ఉంటాయి, తగ్గవన్నమాట. ఇవేంటంటే మన పెద్దవారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అప్పు అనేది పెరుగుతూ ఉంటుంది. ఎర్రటి వస్త్రాలను కానీ ఇలా పింక్ కలర్లో ఉండే వస్త్రాలను మంగళవారం పూట ధరించకూడదు. అలా ధరిస్తే ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా జీవితంలో అప్పు పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. అలానే మంగళవారం పూట మన ఇంట్లో నుంచి ఏంటంటే గనక ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదనమాట. అందులో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఎర్రటి పదార్థాలకు సంబంధించిన వస్తువులు, అలానే కాకుండా ఎర్రటి వస్త్రాలను ఎవరికి దానం చేయకూడదు. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మంగళవారం పూట మనం పాలు, పెరుగు ఇలాంటివి మనం వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే మన అప్పు అనేది విపరీతంగా పెరుగుతుందనమాట. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే పప్పులను మనము అంటే బదులుగా ఇవ్వకూడదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. అంటే పప్పులకి ఏంటంటే సంబంధం అంటే కనుక మనకైతే పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా చెప్పబడుతుంది. పప్పుని ఎవ్వరికి కూడా ఎప్పుడు దానంగా ఇవ్వకూడదండి. మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు లేనప్పుడు కావచ్చు, మనకు అవసరం ఉన్నప్పుడు పక్కన వెళ్ళి తెచ్చుకుంటాం. వాళ్ళు ఇస్తూ ఉంటారు, మళ్ళీ తీసుకెళ్ళి మనం ఇస్తాం. కానీ అలా మన ఇంటి నుంచి మనం ఇవ్వకూడదు. ఎర్రటి టమాటాలను కూడా ఈ రోజు మనం ఏంటంటే మన ఇంట్లో నుంచి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలా ఇస్తే మన అప్పు అనేది ఎప్పటికీ తీరదు, ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకే మంగళవారం మన పెద్దవారు చెప్తూ ఉంటారు, దూర ప్రయాణాలు చేయకూడదు, అప్పుని తీసుకోకూడదు, ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు,
ఎరుపు రంగులో ఉండేటివి ఏంటంటే గనక దానం చేయకూడదు, అలాగే ఎవరికి ఇవ్వకూడదని చెబుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే మాత్రం మనకు ఉండే అప్పు అనేది ఈజీగా మనం తీర్చుకోగలుగుతాము. ఏ పరిహారానికి సరే కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని అనుసరించుకొని మనం నడిస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం లైఫ్లో. ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని మనమే చూపించుకున్న వారం అవుతామన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మంగళవారం పూట ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి, సరిపోతుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మంగళవారం పూట ఉదయాన్నే లేచి మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత 10-11 గంటల లోపు మనము అంటే ఒంటి స్నానం అయినా సరే చేసుకోవాలి. తల స్నానం చేయకండి, ఒంటి స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని ఆ నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది. అలా చేయటం వల్ల ఏంటంటే మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే కనుక పసుపు మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని పీడల్ని తీసేస్తుంది, కొన్ని ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేస్తుంది. పసుపు శుభకరమైనది కాబట్టి చాలా వరకు కూడా మంచిని సూచిస్తుందని చెప్పొచ్చు. ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు స్నాన కార్యక్రమం ఆచరించి ఉతికిన బట్టల్ని ధరించి మీ పూజ గదిలో లక్ష్మీదేవికి మీ స్తోమతకు తగ్గట్టు దీపారాధన చేసుకోండి. అంటే పెద్దగా మీరు ఆడంబరం చేయాల్సిన అవసరం లేదు. దీపం పెట్టి అమ్మవారికి ఒక 2 పుష్పాలను సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఫలితం వస్తుంది. ఒక చిన్న గిన్నెను తీసేసుకుని అందులో మీరు ఏంటంటే కనుక పసుపు, గంధం అంటే మనం పెట్టుకునే ఆడవాళ్ళ గంధం ఉంటుంది కదండి, అష్టగంధం అంటావు, నార్మల్గా గంధం దొరుకుతూ ఉంటుంది కదా, ఆ గంధాన్ని తీసుకోండి. 1 స్పూన్ పసుపు తీసుకుంటే 1/2 స్పూన్ అంత గంధం తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక బౌల్లో వేసుకోండి. స్టీల్ది కానీ లేదంటే గాజుది కానీ వాడండి, ప్లాస్టిక్ది వాడకండి, వాడిన ప్రయోజనం ఉండదు. కాబట్టి రెండిట్లలో ఏదో ఒకటి తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అందులో అంటే 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అంతా ఈ యొక్క గంధం పోసేసి చక్కగా కలపండి. కలిపిన తర్వాత ఆ మిశ్రమంలో మీరు ఏంటంటే కనుక 4 5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. ఈ 4 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే కనుక 4 వైపుల నుంచి డబ్బుని రప్పించడానికి, 4 దారుల్లో నుంచి మనకు ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి తెచ్చిపెట్టడానికి, మన అప్పుని తీర్చడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇలా 4 5 రూపాయల బిళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏంటంటే కనుక 2 రూపాయలు 3 రూపాయలు ఇలా చిల్లర నాణ్యాలను మాత్రం అసలు తీసుకోకూడదు. మనకు పరిహార శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది. 4 5 రూపాయల బిళ్ళల్ని 4 తీసుకోవాలి. 4 కలిపితే 20 రూపాయలు అవుతాయి. కాబట్టి ఏంటంటే అలా 4 5 రూపాయల బిళ్ళలు పాతవో కొత్తవో ఏ ఉన్నా సరే పర్వాలేదు, తీసేసుకొని మీరు చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో చక్కగా మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, ఆ విధంగా ఉండాలండి. అలా కలిపేసుకున్న తర్వాత అందులో ఈ 4 5 రూపాయల బిళ్ళలు వేసేటప్పుడు చేతిలో పట్టుకొని ఒకసారి మీరు సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలని, అప్పు తీరే మార్గాలు తెలియాలని, అప్పుల నుంచి మీరు బయటపడాలని, అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండాలని, మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, ఇలా ఈ విధంగా మీరు సంకల్పాలు చెప్పుకుంటూ చక్కగా 5 రూపాయల బిళ్ళల్ని ఆ పసుపు మిశ్రమంలో వేసేయాలి. అలా వేసేటప్పుడు చక్కగా ఏంటంటేనండి ఇలా సంకల్పం చెప్పుకొని 2 నిమిషాల పాటు ధ్యానంగా కూర్చోండి. ఇలా పెట్టిన ఈ యొక్క మిశ్రమం ఉంది కదా, అలాగే వారం రోజుల పాటు వదిలేయండి. ఇప్పుడు ఈ మంగళవారం చేసుకుంటే మళ్ళీ మంగళవారం వరకు దాన్ని అలాగే ఉంచాలి. కదలకూడదు, దాన్ని జరపకూడదు, దాన్ని తీసి ఏంటంటే కనుక పక్కకు పెట్టకూడదండి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటాం కదా, అలాగే అమ్మవారి పటం ముందు పెట్టేసి ఉంచండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో వేసేసి అలాగే పెట్టుంచి ఇంకా తర్వాత దాన్ని వదిలేయాలి. మనకేంటంటే కనుకనండి ఆ అమ్మవారి యొక్క చూపు కావచ్చు, అమ్మవారి యొక్క కరుణ కావచ్చు దాని మీద పడుతుంది. 5 రూపాయల బిళ్ళ పరిహారం లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ తల్లి దాన్ని స్వీకరిస్తుంది. దాన్ని స్వీకరించుకుని మనకుండే ఇబ్బందిని తొలగిస్తుంది. అంటే ఈ పరిహారం చేసిన తర్వాత వారం రోజుల్లో కూడా అప్పు అంటే తీరొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన స్థితిగతిని బట్టి కూడా ఉంటుంది. మనకు రావాల్సిన డబ్బు మన దగ్గరికి రావచ్చు, లేదంటే కనుక ఏదైనా మనం అమ్ముకోవాల్సింది అంటే వస్తువు కానీ ఇంకేదైనా కానీ అమ్మేసి మనం అప్పును తీర్చుకోవచ్చు. చిన్న అప్పైనా సరే పెద్ద అప్పైనా సరే ఒకసారి మీరు ప్రయత్నించుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. పరిహారం కొంతమందికి 11 రోజుల్లో సిద్ధింపబడితే కొంతమందికి 41 రోజుల సమయం పడుతుంది, కొంతమందికి 3 నెలల సమయం కూడా పడుతుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి. ఇలా ఏంటంటే కనుక జరగదని కాదండి, జరుగుతుంది. కానీ కొంచెం ఫలితం ఏంటంటే కనుక స్లోగా మనకు సిద్ధిస్తుందన్నమాట. ఎప్పుడు కూడా అండి మనం పరిహారం చేస్తాం కదా, ఆ పరిహార పరంగా ఏంటంటే కనుక పరిహారాలు తొందరగా వచ్చాయనుకోండి అది ఫ్యూచర్ ఇవ్వదు. లేటుగా పరిహారాలు వస్తే అవి తొందరగా చాలా ఏళ్ల వరకు కూడా ఉంటాయన్నమాట. ఇలా మనకు పరిహారం అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ విధంగా చేసుకోండి. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందే పెట్టుకుని ఆ తర్వాత వదిలేసి వారం రోజుల తర్వాత అది గట్టిపడిపోతుంది. కానీ ఎక్కడ కూడా విడిపోదన్నమాట. గంధము పసుపు అనేది చాలా గట్టిగా అత్తుకొని పోతుంది. అలానే కాకుండా గంధము మంగళకరమైనదండి, చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. గంధం చాలా శుభ సూచిక. అలానే పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పసుపు కూడా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా కలిపిన తర్వాత
వదిలేసిన తర్వాత మళ్ళీ మంగళవారం ఏంటంటే గనక మనము స్నానం చేసుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో నుంచి 5 రూపాయల బిళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ మిశ్రమం అంతా కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి. కానీ తులసి మొక్క మొదట్లో పోయకూడదు. పారే నీళ్లు ఉంటే అక్కడ కూడా పోసుకోవచ్చు, లేదంటే నీళ్ళల్లో కలిపి ఆ మిశ్రమం అంతా కూడా చెట్లకు పోసుకోవచ్చు. అలా కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ యొక్క డబ్బు ఉంది కదా, అది దగ్గరలో ఉండి అంటే ఆలయాలు ఉంటాయి కదా, ఆలయాల్లో వేయొచ్చు. అలా వేసుకుంటే ఖచ్చితంగా అవి పరిహారానికి అంటే ఉపయోగపడ్డవి కాబట్టి 5 రూపాయల బిళ్ళలు తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది, మనకు ప్రకృతి అనుగ్రహం అంటే లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనం చేసిన పరిహారం తప్పనిసరిగా ఏంటంటే 99% అండి సిద్ధింపబడి మంచి ఫలితం వస్తుందన్నమాట. అవి లక్ష్మీదేవి రూపాలు కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆరాధించిన తర్వాతే వాటికి సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత పరిహారంగా వాడుకొని ఆ తర్వాత మనం హుండీలో వేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి, తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి.